ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో. చికెన్ ఫ్రై, చికెన్ వేపుడు, చికెన్ రోస్ట్ ఎంత బాగుంది చెప్పండి. పేరు ఏదైనా కానీ చికెన్ అనేది కామన్. ఇంత టేస్టీగా కనిపిస్తుంది కదా, వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి ఏంటంటే చికెన్ చేస్తున్నాను అనమాట. అదే చికెన్ ఫ్రై. ఇదిగోండి, రేపు చికెన్ వింగ్స్ రోస్ట్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే నేను మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్న ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, దాంతోపాటు పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకున్నాను. మినిమం ఒక 2 నుండి 3 గంటలు నానాలి. నానిన తర్వాత ఇలా ఒక ఇనుప కడాయిలో వేసుకునే టేస్ట్ బాగుంటుంది. ఇనుప కడాయిలో వేసేసుకుందాము. కొంచెంగా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంది. మనం మొత్తం ఫ్రై అయిన తర్వాత ఎక్సెస్ అయినటువంటి ఆయిల్ అనేటువంటి బయటకు వస్తుంది. అందుకని ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మంచి సరాతం లాంటి దాన్ని తీసుకొని కలుపుకున్నాం అనుకోండి, మంచిగా రోస్ట్ అవుతుంది. అందుకని ఈ సరాతం తీసుకుంటాను అనమాట. ఈ బుజ్జి సరాతం అయితే నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సాకిల మమ్మీ నువ్వైతే సరాతాన్ని బాగా వాడుతున్నావు, నీకు బాగా నచ్చిందా అమ్మ అని. నిజం సార్, నేను 200-300 పెట్టి కొనుకొచ్చుకున్న సరాతాలు కూడా వాడుకోలేదు. ఈ 15 రూపాయలు పెట్టి కొనుక్కున్న సరాతం అయితే సూపర్గా నచ్చింది. ఒక బుజ్జి లెగ్ పీస్ బుజ్జి కోడి పీస్ అనమాట మొత్తం. దీంట్లో అంతా మసాలా సరిపోతుంది, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా చిన్న మంట పైన పెట్టేసి మంచిగా ఉడికించుకొని దగ్గర వరకు చేసేసుకున్నాం అనుకుని ఫ్రై సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, హంగామా అవసరం లేదు. ఇలా మంచిగా దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. చిన్న మంట పైన పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది. లాస్ట్కి కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరించుకోవాలి. అప్పుడు సూపర్గా ఉంటుంది. గుర్తుంచుకుని అంత చికెన్ ఫ్రై అంటే ఏమీ లేదు. ఇదిగోండి, కొంచెం ఒక ఉడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్గా దంచుకుంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే మళ్ళీ ఫ్రెష్గా వేసుకున్నాను, బాగుంటుంది. ఇలా మంచిగా అసలు అంతా కలిపేసి మూత పెట్టేసుకొని చిన్న మంట పైన మంచిగా ఉడికించుకున్నాము. మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. అప్పుడు చిన్న మంట పైన పెట్టేసుకుంటే, ఇప్పుడు మంట తగ్గించేస్తాను. చిన్న మంట సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, వాటర్ మంచి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా స్టవ్ స్పీడ్ అయినటువంటి పెద్దగా పెట్టేసాను. స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తే మంచిగా దగ్గరకు వచ్చేస్తాయి. ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాను, ఇదిగోండి ఉడికిపోయింది అనమాట. అందుకని ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఒక 2 నిమిషాలు తొందరగా అంతా వాటర్ అంతా ఎవాపరేట్ చేసేయాలి. చూడండి, 2 మినిట్స్ కూడా పట్టలేదు, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ చిన్నగా చేసేసాం. ఇంకో 5 మినిట్స్. ఇప్పుడు మూత తీసేసి మంచిగా దగ్గర పనిద్దాం. ఇంకొంచెం దీనికి ఉన్న మాయిశ్చర్ అంతా పోనిద్దాం. ఓకేనా? అప్పుడు ఉంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది తెలుసా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఎంత బాగుంటుందో అసలు. రెగ్యులర్గా ఒకటే ప్యాటర్న్ కాకుండా ఇలా దీనిపైన కావాలంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకున్నా, కొంచెం నిమ్మకాయ పిండుకున్నా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇదిగోండి, మండే రోజు అయితే స్నాక్ ఏంటంటే చికెన్ వేపుడు అనమాట. చూసారా ఎంత బాగుందో. డ్రై చికెన్, తక్కువ ఆయిల్, ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో దగ్గర 750 వరకైనా ఉంటుంది చికెన్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. సూపర్గా ఉంటుంది తెలుసా టేస్ట్. ఇక్కడ నేను చెప్పలేను, అంత బాగుంటుంది. ఇంకొంచెం సేపు ఉంచుకోవాలనుకుంటే, ఇలా కలర్ రావాలనుకుంటే ఇంకా సేపు ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసేసేయచ్చు. కింద ఉన్న మసాలాను ఒక్కసారి ఇలా గట్టిగా అనేసామనుకోండి, కింద అడగంటకుండా మంచిగా వేగిపోతుంది. ఇంకా సేపు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. నేనైతే ఇక స్టవ్ బంద్ చేస్తాను. ఓకేనా? అదిగోండి, చికెన్ లెగ్ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఎందుకంటే ఫస్ట్ మనము దాంట్లో ఉన్న వాటర్ పోయేంత వరకు మగ్గనివ్వాలి, చిన్న మంట పైన పెట్టి. తర్వాత ముక్క ఉడికిందా లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి.
చెక్ చేస్తే మంచిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ పెద్ద పెట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. వాటర్ ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిస్తుందంటే ఇలా మంచిగా రోస్ట్ అవుతుంది. మసాలా కూడా ఏమీ మాడిపోదు, మసాలా అంతా పీసెస్కి పట్టి సూపర్గా ఉంటుంది.